మూసి ఇవాళ మూసి అంటే దాని పేరేమో మూసి, పెద్దోళ్ళకేమో ఖుషి, పేదోళ్ళ బతుకులేమో మసి. ఇదే రేవంత్ కసి. రేవంత్ రెడ్డి ఎవరి కోసం చేస్తున్నారు ఆయన? ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాలరైజ్డ్ ఎంప్లాయీస్. మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇల్లే కూర్చాలను. మూసి సుందరీకరణ పేరిట చేయి, కావాల్సినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది, ఉన్న ఖాళీ ల్యాండ్ లో సుందరీకరణ చేయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి పూటంత పైప్ లైన్ వేస్తే మూసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి. గా పని చేయి, ఎందుకు కూల్చే పని ఎందుకు? నువ్వేంది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను రియల్ ఎస్టేట్ లకి వచ్చినా, ఇక నా అంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అంటారు రేవంత్ రెడ్డి. అందరూ ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు కదా, ఈయన వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందేమో హైదరాబాద్ అనుకుంటారు. కానీ అది మస్ అయిపోయింది, కుప్పగూలిపోయింది రియల్ ఎస్టేట్. అయ్యా, నీ రియల్ ఎస్టేట్ పేదోళ్ళకు భారం కాకూడదు. నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు వరం కాకూడదు, పేదలకు అండగా ఉండాలి. నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు, మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి. దానికి ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసిండు, పనులు చేసిండు. మేము ఎస్టీపీలు నిర్మించినాం, గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం, మల్లన్న సాగర్ కట్టి తయారు పెట్టినాం. మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ మురికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన. ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ